నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందజేసిన సిపి రాజశేఖర్ బాబు 60 లక్షల విలువ గల 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. దానిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 504 మొబైల్స్, ఒడిశాకు 20 ఫోన్లు, కర్ణాటకకు 18 ఫోన్లు, మహారాష్ట్రకు 16 ఫోన్లు, రాజస్థాన్ కు 13 ఫోన్లు, ఉత్తరప్రదేశ్ కు 12 ఫోన్లు, బీహార్ కు 10 ఫోన్లు, వెస్ట్ బెంగాల్ కు 7 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 316 ఫోన్లు రికవరీ చేశాం. కృష్ణా జిల్లాకు చెందినవి 25 ఫోన్లు ఉన్నాయి. 20 నుండి 25% వరకు క్రైమ్ తగ్గించగలిగాము. సురక్ష అనే కార్యక్రమం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. డివైన్ సురక్షలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. గత 1 నెలలోనే 1000 వరకు సీసీ కెమెరాలు అమర్చాం. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. 83.4% డిటెక్షన్ రేటు ఉంది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. 6 నెలల్లో 6000 సీసీ కెమెరాలు అమర్చాము. ప్రతి స్కూలు పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతుల్లో ముందుకు వస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చాలా వరకు ఆపగలిగాము. దీనిపై ప్రజలకు చాలా వరకు అవగాహన కల్పించాము. ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ లో కూడా వినూత్నంగా ముందుకు వెళ్తున్నాం. మొబైల్ ఫోన్ల రికవరీలో కీలకమైన పాత్ర పోషించిన సైబర్ పోలీసులను అభినందిస్తున్నాను. ప్రజలు సిఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే వెంటనే మొబైల్ ఫోన్ బ్లాక్ అవుతుంది. అసలు ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది. ఫోన్ దొంగలించిన వ్యక్తి వేరే సిమ్ వేయగానే ఆటోమేటిక్ గా మాకు అలర్ట్ వస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. దొంగ ఫోన్లు కొనుగోలు చేస్తే మీకే సమస్య. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ల పట్ల అవగాహన కలిగి ఉండాలి. సో చాలా అఫెన్సెస్ తగ్గించగలిగాము, రాబరీస్ తగ్గించగలిగాము. సో ఓవరాల్ మీదుగా ఆల్మోస్ట్ 166 అఫెన్సెస్ తగ్గించగలిగాము. చాలా సంతోషం. ఈ పోలీస్ శాఖ క్రైమ్ ప్రివెంట్ చేసే క్రమంలో, అదే డిటెక్ట్ చేసే క్రమంలో వినూత్నంగా వెళ్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. లాస్ట్ మంత్ జూలై 10th నా ఫోన్ ఆటోలో పోయింది సార్. నేను ఫస్ట్ కానూరులో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే తర్వాత పటమట్లో ఇవ్వాలి అని చెప్పారు. పోలీస్ సార్ కూడా నాకు తొందరగానే రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సైబర్ పోలీస్ కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు మిగిలిన మీకు సీరియల్ నెంబర్ అలా పద్మ పోయి చాలా బాధపడ్డాను సార్. ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చాను. థ్యాంక్స్ అండి. కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను. ఆయన నా ఫోన్ మీకు అందరికీ నెక్స్ట్ పద్మ గారు. షేక్ షర్మిలా బేగం. చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ మోసాలు నివారించే ఉద్దేశంతో దీన్ని కూడా అవేర్నెస్ని భారీ ఎత్తున మనము అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకున్నాము. అందులో భాగంగా ఈ మొబైల్ ఫోన్స్ ఇచ్చే క్రమంలో కూడా రకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మీద అంటే ఒక చిన్న అవకాశం కూడా వదులుకోకుండా ప్రజల అవేర్నెస్ చేయమనే దీంతో మనం ముందుకు పోతున్నాము. అదేవిధంగా రేపు దసరా ఫెస్టివల్ రాబోతుంది. కొన్ని లక్షల మంది దసరా ఫెస్టివల్కి వస్తారు. దసరా ఉత్సవాల్లో కూడా ఈ వినూత్నంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీస్ శాఖ ప్రజలు పోలీస్ శాఖను గుర్తించే పరిస్థితుల్ని తీసుకొస్తాము. ముఖ్యంగా ట్రాఫిక్లో వినూత్నంగా పోతున్నాము. అదేవిధంగా ప్రాపర్టీ క్రైమ్లో కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు 600 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ రాజశేఖర్ గారు, అదేవిధంగా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రజలు ఈ సిఐఆర్ రిపోర్ట్లు ఉంది, అంటే కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ హిస్టరీ. లాస్ట్ టైం నేను చెప్పాను, అంటే ఈ ఫోన్ పోయిందనుకోండి,
ఫోన్ పోతే ఈ ఫోన్కి ఒక ఐఎంఈ నెంబర్ అని ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్ని బ్లాక్ చేస్తాం. ఇందులో ఒకవేళ నాకు జియో సిమ్ ఉందనుకోండి, జియో సిమ్ బ్లాక్ అయిపోతుంది, కానీ ఫోన్ బ్లాక్ కాదు కదా. సో సిఐఆర్ పోర్టల్లో ఫోన్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఫోన్ బ్లాక్ అయిపోయి ఆటోమేటిక్గా సిఐఆర్ పోర్టల్ నుంచి అన్ని ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. ఈ ఫోన్లో ఎవరైనా సిమ్ వేస్తే మాకు అలర్ట్ ఇవ్వండి అని వెళ్ళిపోతుంది. సో ఇది సిఐఆర్ పోర్టల్లో మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే, ఫోన్ పోయిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ఎవరు ఏ ప్రొవైడర్ వేసినా కూడా మాకు అలర్ట్ వచ్చేస్తుంది. సో అలర్ట్ వస్తే మనకు ఎవరైనా అలర్ట్ రావడమే కాదు, ఫోన్ పనిచేయదు. ఈ ఫోన్ పోయింది జియో మొబైల్ ఉంది, వీరికి దొరుకుతుంది. వీరికి దొరికిన తర్వాత జియో ఎట్లాగో బ్లాక్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ బ్లాక్ అయింది. సో ఈయన బిఎస్ఎన్ఎల్ ఒకవేళ సెలవన్ ఏమైనా వేసాడు అనుకోండి, ఈయన సెలవన్ వేస్తే ఎవరు ఏ నెంబర్ వేశారనేది ఆ నెంబర్ నాకు తెలుస్తుంది, లొకేషన్ తెలుస్తుంది. సో తద్వారా మేము ఈజీగా పట్టుకోవచ్చు. ఆ విధంగా ఒక 600 ఫోన్స్ పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దొంగలు కూడా ఈ ఫోన్ ఎత్తుకుపోతే ఈ సిఆర్ పోర్టల్లో కానీ చేసి మీకు పనికే రాదు, అసలు ఈ ఫోనే పనికి రాదు. సో మీ ద్వారా నేను దొంగలు కూడా చెప్తున్నాను, నేను దొంగతనం చేసి ఉపయోగం లేదు. ఈ సిఆర్ పోర్టల్ బట్టి ఇది పని చేయదు, బ్లాక్ అయిపోతుంది. సో అది గమనించి ఈ ఫోన్స్, ఎందుకంటే ఈ మధ్యన ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా మీరు కొనుక్కోవడానికి చూసేందులో వేరే వాడికి ఏదో 3,000 4,000 ఇచ్చి పంపిస్తారు. మీరు దీంట్లో ఏదైనా సిమ్ కార్డు వేయాలని చూస్తే మాకు తెలుస్తుంది. సో దయచేసి ఈ ఫోన్స్ని దొంగతనం చేసే కార్యక్రమం, తర్వాత ఈ ఫోన్స్ని దొంగ ఫోన్ కొనుక్కునే కార్యక్రమం చేస్తే మీకే సమస్య. మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొనేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఫోన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఆల్మోస్ట్ 60-70 lakhs వర్త్ ఫోన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 8, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 216, కృష్ణాకు సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము. ఈ రికవరీ దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టినాము. ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఒక 20-25% క్రైమ్స్ తగ్గించగలిగాం. సో మీకు అందరికీ తెలుసు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రులు కలిసినప్పుడు డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఈ డివైన్ సురక్షలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుంది చెప్పేసి ఒక 1 month క్రితం ఈరోజైతే మనము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని సీసీ కెమెరా లేని గ్రామము, లేకుండా అంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉన్న జిల్లాగా లాస్ట్ టైం గౌరవ హోంశాఖ మార్చులు వారు ఎన్టీఆర్ జిల్లా ప్రకటించడం, అదే రోజున డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం టేకప్ చేసి టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ,
వీటిలో ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా ఉండాలా అన్న ఉద్దేశంతో అది ఎంత చిన్న టెంపుల్ అయినా, ఎంత చిన్న మసీద్ అయినా, ఎంత చిన్న చర్చ్ అయినా అందులో కూడా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1000 కెమెరాలు లాస్ట్ 1 మంత్లో పెట్టడం జరిగింది. దానికి చాలా సంతోషం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పోలీస్ శాఖ మీద ఒక ఇప్పటి వరకు పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ 83.4% ఆఫ్ డిటెక్షన్ ఉంది. సో దానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇందులో హౌస్ బ్రేకింగ్ జరిగితే ఖచ్చితంగా వాడి ఫుటేజ్, ఎవరైతే ప్రాపర్టీ అమ్మెంట్ ఉన్నారో వాడి ఫుటేజ్ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ రావాల్సిందే. సీసీ కెమెరా రావాలన్న దీంతో వెళ్తుంది. ఇప్పటివరకు దాదాపు 6000 కెమెరాలు లాస్ట్ 6-7 మంత్స్లో 6000 కెమెరాలు పెట్టడం జరిగింది. ఇంకా ఉధృతంగా చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత డివైన్ సురక్ష కార్యక్రమంలో అన్ని టెంపుల్స్ మనము కవర్ చేసిన తర్వాత అన్ని స్కూల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రతి స్కూల్ పరిసర ప్రాంతాల్లో కెమెరాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాము. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ క్రైమ్లో డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో ఒక వినూత్నంగా ముందుకు పోతాం. కాకపోతే సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికి మేము ఎన్నో చేస్తున్నా కూడా సైబర్ క్రిమినల్స్ వారు వినూత్న పద్ధతుల్లో పోలీస్కి సవాల్గా నిలుస్తున్నారు. అయినా కూడా డిజిటల్ అరెస్ట్, మీకు అందరికీ తెలుసు, డిజిటల్ అరెస్ట్ దాని మీద ఫోకస్ పెట్టి బ్యాంకర్స్ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి, బ్యాంకర్స్ని మోటివేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చాలా వరకు ఆపగలిగాం. ఈ మధ్యన 1-2 ఆఫీస్ జరిగి, అదర్వైజ్ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్లో ప్రజలకి వివరించడం, సో తద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, సైబర్ సిటిజన్స్గా వాళ్ళు తీర్చిదిద్దడం అలా జరిగినా కూడా ఇంకా కొన్ని అఫెన్సెస్ జరుగుతాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్